మీరెప్పుడైనా జొన్న రొట్టె తిన్నారా? జొన్న రొట్టె హెల్త్ కంటే మస్తు అంటే మస్తు మంచిది. మా తాత అంటాడు, "మీ లెక్క మాకు బువ్వల కూరలు లేవమ్మా చిన్నగున్నప్పటి నుంచి. మేమైతే రొట్టెలు తినే పెరుగుతుండే. 2 రొట్టెలు తిని రోజంతా పని చేస్తుండే" అని చెప్తాడు. నిజంగా నాకు ముందు తెలవదు గానీ, మొన్న మొన్న నుంచి నేను తింటున్నా. నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టము. ఏ కూరేసుకొని తిన్నా మంచిగుంటది ఈ జొన్న రొట్టెలైతే. ఈరోజైతే మా పిన్నిలు వచ్చిర్రు మా ఇంటికి. ఇగ మా మమ్మీకి, మా పిన్నికి ఏమైందో తెలవదు. ఇగ చలిమంటల కాడ రొట్టెలు చేద్దామని ఫిక్స్ అయ్యిర్రు. ఇగ మా పిన్నయితే కలుపుతుంది. ఇంకో పిన్నయితే తీస్తుంది. మా మమ్మీ ఏమో కూసుంది. ఇంకో పిన్నేమో మంట పెడుతుంది. ఇగ ఈ పిండి కలిపేటప్పుడు కొంతమంది వేడి నీళ్ళు పెట్టి కలుపుకుంటారు. కొంతమంది చన్నీళ్ళు పెట్టి కలుపుతారు. ఇట్లా మంచిగా కలుపుకున్న పిండిని ఒక మంచి ముద్దలాగా చేసుకోవాలి. దాని తర్వాత కింద పిండయితే ఎక్కువేయాలనమాట. లేకపోతే ఇది మంచిగా జరగదు అని అంటారు. ఇక పిండేసుకొని ఇట్లా మెల్లగా జరుపుకుంటే చేయాలి. నాకైతే అసలుకే రాదు. కొత్తగా ట్రై చేసినోళ్ళకైతే ఎవ్వరికి కూడా రాదు. చేస్తుంటేనే వస్తది ఇదైతే. నేను ఎన్నిసార్లు చేసినా సరే ఇచ్చుకపోతది. ఇంక మనకెందుకులే అన్నట్టు నేనైతే చెయ్య. మా పిన్నిలు, మా మమ్మీలు అయితే చాలా ఎక్స్‌పర్ట్‌లు. ఇక చేసి చేసి అలవాటయింది కాబట్టి వాళ్ళైతే ఇన్ని చేసిర్రు. ఆ తర్వాత పెంక మీద ఏసినంక ఒక సైడ్‌కి వాటర్ పెట్టి ఇట్లా అంటారనమాట. అట్లా అంటే అది మంచిగా అయితది. ఇంగ ఇదైతే జొన్న రొట్టెలు మీరు